అయ్యో ఈశ్వరి ఈశ్వరి రుద్రగారు ఒక్క నిమిషం మీకు ఈశ్వరి సహాయం వద్దు అంతే కదా? ఎలాగూ మీరు అందమైన నర్సులకి కాల్ చేసి సాయం తీసుకుందాం అనుకున్నారు. దీనికి ప్రతిఫలంగా డబ్బులిస్తాను. నువ్వు చేసిన సాయానికి నేను రుణం ఉంచుకోను. దానికి ఓకే అయితేనే నిన్నీ పనిలో పెట్టుకుంటాను. అలాగే మహాప్రభో, మీ ఈగో ఎలా సాటిస్ఫై అయితే అలాగే చేయండి. అయినా ఎందుకు లేచారు? ఆ, రండి. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. రుద్ర గారు, గుడ్ మార్నింగ్ రుద్ర గారు. గుడ్ మార్నింగ్. పర్లేదు, ఐఎమ్ ఫీలింగ్ బెటర్.
ఉందా? పర్వాలేదు ఈశ్వరి. థ్యాంక్ యూ. ఇదిగో ఇదే మీకు వద్దు అంటున్నాను. భార్యాభర్తల మధ్య కూడా థ్యాంక్స్లుంటాయా? భార్య భర్తకి చేసినా భర్త భార్యకి చేసినా అది బాధ్యతతో చేస్తారు, అంతేకాని ప్రశంసల కోసమో కృతజ్ఞతల కోసమో కాదు. సర్లే, మార్నింగే క్లాస్ ఎందుకు? నేను చెప్పిన థ్యాంక్స్ నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటానులే. అది అలా రండి దారికి. సరే, ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. మొత్తానికి ఈశ్వరి రుద్ర మనసు కరిగించింది. వాడి చేత మామూలుగా మాట్లాడించగలుగుతోంది. పోన్లే, వాళ్ళిద్దరినీ దగ్గర చేయడానికి నేను వేసిన ప్లాను సక్సెస్ అయింది. వాళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే నాకదే చాలు. పెద్దమ్మా, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? వాళ్ళిద్దరినీ చూసావుగా, నిన్న నింగి నేలలా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఒకటే అన్నట్లు కనిపిస్తున్నారు. ఈ మార్పు కోసమే నేనెదురు చూశాను. దేవుడి దయ వల్ల నేను కోరుకున్న మార్పు వాళ్ళిద్దరి మధ్య వచ్చేసింది. ఇక నాకే దిగులు లేదు. రుద్ర ఈశ్వరి నింగి నేలలా ఎప్పుడూ కలవకుండా నేను చూస్తాను పెద్దమ్మా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈశ్వరి. కాఫీ చాలా బాగుంది. అదిగో మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారు. సరే మర్చిపోయాను. నా థ్యాంక్స్ నాకు ఇచ్చాయి. మీ థ్యాంక్స్ ని మీకు ఇచ్చేసాను, ఓకే కదా? ఓకే. అంత ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామయ్య గారు, త్వరలో సంక్రాంతి పండుగ రాబోతోంది కదా. కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి పిలిచి పండగ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు మామయ్య గారు? దిష్టి నీళ్ళని వీధిలోకి విసిరికొట్టాలి కానీ వెండి గిన్నెలో పోసి దాచుకుంటామా అన్నట్టు పోయిన దరిద్రాన్ని మాటిమాటికి తీసుకొచ్చి తల మీద పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు అంటాను. ఏంటమ్మా ఆ మాటలు? అక్కని మరీ అంత దరిద్రపు దేవతగా పోల్చాల్సిన అవసరం ఏముంది? పండక్కి ఇద్దరిని పిలవడంలో తప్పేముంది? అవును, అది మన ఆనవాయితీ కూడా. పెళ్ళైన కొత్త జంటని ఇంటికి పిలిపించి పండగ చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే వదినా, కానీ ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో ఏమో. ఇలాంటి సమయంలో ఈ పిలుపులు పండగలంటే అది ఎక్కడికి దారి తీస్తుందో ఏమోనని నా అభిప్రాయం. మీరు మరీ మరిది గారు, గొడవలు జరుగుతున్నాయని గడపలు దాటకుండా ఉంటే ఎలా? పద్ధతుల ప్రకారం అన్నీ జరిగిపోతూ ఉంటే అడ్డంగా వచ్చిన ఆ గొడవలు కూడా అవే తొలగిపోతాయి. ఆచారం ప్రకారం జరగనిద్దాం. ఏమంటారు మామయ్య గారు? కొత్త జంటని పండక్కి పిలవలేదేంటని ఇరుగు పొరుగు అడిగే ప్రశ్నలకి మన దగ్గర కూడా సమాధానం ఉండాలి కదా. మనకి కూడా ఆచారం తగలడింది కదా. కామాక్షి, వెళ్ళి వాళ్ళని పండక్కి పిలుచుకురా.
అలాగే మావయ్య గారు. ఆ, మమ్మీ, మమ్మీ, శత్రువు సంతోషంగా ఉంటే నీకెలా నవ్వొస్తుంది? రుద్రని ఎలా నేలమట్టం చేయాలా అని, ఆ ఈశ్వరి అంతు ఎలా తేల్చాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు మాత్రం అంత నిశ్చింతగా ఎలా ఉంటున్నావు? విక్రమ్, వాళ్ళ అంతం కోసం నేను మాత్రం ఆలోచించనని నువ్వెలా అనుకుంటున్నావు? నేను వేసే ప్రతి అడుగు వాళ్ళ పతనం కోసం మాత్రమే వేస్తాను. ఇప్పుడు నేను వేసిన ప్రణాళిక వాళ్ళిద్దరినీ పాతాళానికి తొక్కేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తుంది. ఇది చూడు. ఆస్తి అంతస్తు ఉంది అని అహంకారంతో అసభ్యంగా ప్రవర్తించిన రుద్ర నీలకంఠ. మమ్మీ, న్యూస్ అదిరిపోయింది. ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నావు? ఇప్పుడే అసలైన చిచ్చు రేగుతుంది. అసలైన దహనం మొదలవుతుంది. ఈశ్వరికి రుద్రకి మధ్య ఉన్న ఆ కాస్త బంధాన్ని తగలబెట్టే కార్యక్రమం ఇక్కడే ప్రారంభమవుతుంది. చూస్తూ ఉండు. రుద్ర, ఇప్పుడు ఎలా ఉంది? మనుషుల బాగోగుల గురించి, బంధాల గురించి కూడా ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారే. చాలా విచిత్రంగా ఉంది. నీ కళ్ళకి నా మంచితనం కనిపించకపోయినంత మాత్రాన నేను చెడ్డదాన్ని అయిపోను కదా రుద్ర. ఇంతకీ ఎందుకొచ్చావు? నీకు తెలియకుండానే నీ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు గురించి నీకు చెప్పడానికి. నీకు తెలియకుండా నువ్వు మరొకరి ఆధీనంలోకి ఎలా వెళ్ళిపోతున్నావో నీకు తెలియజేయడానికి. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. నిన్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి, ఒక ఆట బొమ్మలా నీతో ఆడుకోవడానికి ఈశ్వరి ఎంతకి తెగిస్తుందో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కింద పడేలా నూనె పోసి మరీ తను పడిపోతున్నట్టు నాటకం ఆడింది. తన కోసం నువ్వొచ్చి నువ్వు పడేలా ప్లాన్ చేసింది. నీకు దెబ్బ తగలడానికి కారణమయ్యి నీకు సేవలు చేసి దగ్గరవ్వాలనుకుంది. ఆ ప్లాన్లో భాగంగానే మా అందరినీ గుడికి పంపించి, పని వాళ్ళని ఇంటికి పంపించి నువ్వు ఈశ్వరి మీద ఆధారపడేలా చేసుకుంది. ఆఖరికి నువ్వు నర్సులను రప్పించాలి అనుకుంటే ఈశ్వరి తన చెల్లి, తన ఫ్రెండ్ సహాయంతో నీ మీద లేనిపోనివన్నీ చెప్పి వచ్చిన నర్సులు వెళ్ళిపోయేలా చేసింది. నీకు తనే సేవలు చేసి నిన్ను తన వశం చేసుకోవాలని పక్కాగా ప్లాన్ చేసింది. ఈశ్వరి కావాలని చేసిందని నువ్వెలా చెప్పగలవు? రుజువులు లేనిదే నువ్వు రాజీ పడవని నాకు తెలుసు రుద్ర. రుజువులతో నిరూపించడానికే వచ్చాను. నిన్న ఇంటికి వచ్చిన నర్సులని ఈశ్వరి చెల్లి, ఫ్రెండ్ ఎలా పంపించేశారో ఈ సీసీటీవీ ఫుటేజ్లో నువ్వే చూడు.
నమ్మలేకపోతున్నావు కదా? నీ వ్యక్తిత్వం మీద బురద చల్లి నువ్వొక కామాంధుడివి అనే ముద్ర నీ మీద వేసి నీ జోలికి ఏ నర్సు ఏ డాక్టరు రాకుండా చెయ్యడానికి ఒక చక్కని ప్రణాళిక వేసింది ఈశ్వరి. ఈశ్వరి ఇంత పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇదేం చూసావు రుద్ర? నువ్వు చూడాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటది? ఆస్తి అంతస్తు ఉంది అనే అహంకారంతో సేవ చేయడానికి వచ్చిన నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన రుద్రనీలకంఠ. ఈశ్వరి చేసిన పనికి డాక్టర్ల సంఘం నీకు వార్నింగ్ ఇస్తూ న్యూస్ పేపర్లో వేసిన న్యూస్ ఇది. ఇన్నాళ్ల నుంచి నువ్వు కాపాడుకున్న పేరు ప్రతిష్ట అన్నీ ఈ పేపర్ పైన పతనమైపోయాయి రుద్ర. కాదు కాదు, పతనం చేసింది ఆ ఈశ్వరి. ఈశ్వరి! ఈశ్వరి చెల్లి చేసిన ఒక తిక్క పని నాకు ఇంత చక్కగా పనికొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే ఈ న్యూస్ కూడా పేపర్లో వచ్చేలా చేశాను. ఇక మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ కలవలేనంత దూరం ఏర్పడటం ఖాయం. ఈశ్వరి! 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 రా ఇక్కడికి! ఏమైంది రుద్ర గారు? అసలేమైంది రుద్ర? అమ్మా, నువ్వొక్క నిమిషం ఆగు. ఏమైందో చెప్పండి. చాలా తప్పు చేశావు ఈశ్వరి, చాలా పెద్ద తప్పు చేశావు ఈశ్వరి. నేనేం చేశాను రుద్ర గారు? నిన్న నువ్వు నీ చెల్లి మీ ఫ్రెండ్ సహాయం తీసుకొని నాకు సర్వ్ చేయడానికి వచ్చిన నర్సులని వెళ్ళగొట్టావా లేదా? అడిగేది నిన్నే. ఇంటికి వచ్చిన నర్సులకి లేనిపోనివి చెప్పి వెనక్కి పంపించారా లేదా? నువ్వు మీ చెల్లి చేసిన పనికి ఏం జరిగిందో తెలుసా? నిప్పులా బ్రతుకుతున్న ఈ రుద్ర నీలకంఠ బతుకు మీద మొట్టమొదటిసారిగా మచ్చపడింది. అందరికీ ఆదర్శంగా బతుకుతున్న ఈ రుద్ర నీలకంఠ బతుకు ఇప్పుడు పేపర్లోకి ఎక్కింది చూడు. ఆస్తి అంతస్తు ఉంది అనే అహంకారంతో సేవ చేయడానికి వచ్చిన నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన రుద్ర నీలకంఠ.